ఇంటర్ వాల్యుయేషన్ లో కొత్త విధానం 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్ అట 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వాళ్ళకి రివాల్యుయేషన్ ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసేటటువంటి ఛాన్స్ ఉన్నదట. ఇక ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం. రిజల్ట్ ఇవ్వక ముందే 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. బోర్డు 1కి 10 సార్లు చెక్ చేయండి. కొత్త విధానం ఏదైతే తీసుకొస్తా ఉన్నారో 5 స్లాట్లలో చేస్తారట ర్యాండమ్ రీచెక్ 5 సార్లు చేస్తారు. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వాళ్ళవి రివాల్యుయేషన్ చేస్తారట. మొత్తం 0 అయితే రాదు కదా ఎవరికి. అటెంప్ట్ చేసిన విద్యార్థికి 0 మార్క్ అనేది నాట్ పాసిబుల్. తర్వాత 24 నుంచి 34, ఎందుకంటే పాస్ మార్కులు మధ్యలో ఇవి కొద్దిగా అటు ఇటు అయితే పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కీలకంగా వ్యవహరించకపోతా ఉన్నామని చెప్పి ఇంటర్ బోర్డు చెప్తా ఉంది విద్యార్థులకు సంబంధించిన అంశంలో, రిజల్ట్కి సంబంధించిన విషయంలో. ఎందుకంటే గతంలో మనం చూస్తూనే ఉన్నాం ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం, దాంట్లో అవకతవకలు జరగడం, మళ్ళీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేరు బదనాం కావడం, అక్కడక్కడ విద్యార్థులు ఎవరో ఒకళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చేయడం, చనిపోవడం, దానికి తల్లిదండ్రులు బాధపడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 25వ తారీఖు వరకు రిజల్ట్ మాత్రం ఇచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏమైనా కానీ చాలా జాగ్రత్తగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు తప్పులు చోటు చేసుకోకుండా ఇంటర్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయనుంది. రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైన సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. వాస్తవం ఇంకో వారం 10 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదా, వారం 10 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదు. ఏపీ వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిండ్రు, అవన్నీ కాదు. కరెక్ట్గా రీచెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, ఆ తర్వాతనే రిజల్ట్ వదులుంటారు. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమై 25తో ముగిశాయి. ఈ పరీక్షకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల వాల్యుయేషన్ లో ప్రక్రియ 19 కేంద్రాల్లో గత నెల 10న ప్రారంభమైంది. ఈ నెల 10తో ముగియనున్నది. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50,000 మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంట్లో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి. గతంలో ఓసారి 99 మార్కులు వస్తే 0 మార్కులు వేసినట్లు కూడా వేసిందట. ఇట్లాంటివి ఉంటాయి. ఇక కింద మీదకి కిందకి ఏదో ఆలోచనతోటి దేనితోటి వేస్తారు. అరే 99 మార్కులు వచ్చిన వాడికి, అంత క్లవర్ స్టూడెంట్కి 0 వేసి పంపిస్తే హట్టు కాకపోతే ఏమవుతాడు? మరి ఏమవుతాడు చెప్పురి. అంటే ఇట్లాంటి తప్పిదాలు మళ్ళీ వాళ్ళు పైసలు పెట్టుకోవడం, రీకౌంటింగ్ చేయించుకోవడం, రీవాల్యుయేషన్ చేయించుకోవడం, ఇవన్నీ లేకుండా ఇంటర్ బోర్డు క్లియర్ అండ్ క్లారిటీగా ఎవరికి, అటు విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కొంత ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కడ ఎటువంటి ఘటనలు ఏం రాకుండా ఇంటర్మీడియట్ ఫలితాలు మరి బోర్డు విడుదల చేయాలి.